సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు, కాల సర్ప దోషాలు, కుజ దోషాలన్నింటిని నుంచి బయటపడవచ్చని, అలాగే అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాదికాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత పూజామందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిమీద ఓ ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ వస్త్రం మీద 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వేల్ అనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచాలి. ఆ ఫోటోకు గంధం, కుంకుమ బొట్లు అద్దాలి. ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదలు ఉంచి 6 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ 6 వత్తులు స్వామివారి 6 ముఖాలకు సంకేతం. లేదంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా 9 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. అనంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి. అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు, కుంకుమ కలిపిన అక్షతలతో పూజ చేస్తూ స్వామివారి 108 నామాలు చదువుకోవాలి. ఒకవేళ 108 నామాలు చదవలేని వారు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలుని బట్టి జపించాలి. అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకం, కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇవి పెట్టలేని వారు దానిమ్మ గింజలు అయినా నైవేద్యంగా పెట్టచ్చు.